నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 11 కోట్ల ఎర్రజొన్నల రైతుల బకాయిలు చెల్లించాం. 150 కోట్లతో గత ఏడాది నష్టం వచ్చిన ఎర్రజొన్నలు కొన్నాం. రైతుకు వెన్నుముకలా నిలిచింది సీఎం కేసీఆర్. ఎర్గట్ల మోర్తాడ్లో ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ కవిత, పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 గా ఉంచిన ఘనత సీఎం కేసీఆర్దే. అర్బన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బిఘాల. నిజామాబాద్ పోలింగ్ పై వీడిన సస్పెన్షన్. ఇందూరులో ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న కేంద్ర ఎన్నికల కమిషన్. ఓటర్ జాబితా ప్రకారం స్లిప్పులను వెంటనే పంపిణీ చేయాలి. ఈవీఎం, వీవీప్యాట్ స్ట్రాంగ్ రూమ్లను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకుంటేనే ఓటు హక్కు. దీనిపై స్పెషల్ స్టోరీ. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఉత్తర తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలి. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న జిల్లా జడ్జ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి నేడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో సీఎం కేసీఆర్ ఉంచారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలోని 4వ, 5వ డివిజన్లో జరిగిన బూత్ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. అన్ని కులమత వర్గాల అభివృద్ధికై కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్, వికలాంగుల పింఛన్ ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంటు కోతలు తీవ్రంగా ఉండేవని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నిజామాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని బిగాల గణేష్ గుప్తా అన్నారు. అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి మరింతగా ముందుకు సాగాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కవితకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను షరతు కొట్టినా, మా ఎమ్మెల్యేతో షరతు కొట్టినా, మా ఆడబిడ్డ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ అందరిలో మేము నిజామాబాద్కి ఎక్కువ మెజార్టీ తీసుకొస్తామని మీ అందరి మీద నమ్మకంతో నేను మాట చెప్పిన. మా కవితక్క కూడా చెప్పిన, అక్క సార్ అందరికీ మంచి చేస్తున్నాడు, నువ్వు 100 కోట్ల నిధులు తీసుకొస్తున్నావు, ఎప్పుడు కూడా పేదలతో కలిసిపోతావు, కాబట్టి నీకు ఖచ్చితంగా మేము భారీ మెజార్టీ ఇస్తామని నేను చెప్పిన. మీ మీద నమ్మకంతో చెప్పిన. ఓట్లు నేనుగా చేసినాడు, నేను అందరికి చెప్పేటోడు నేను. इसीलिए आप लोगों से गुजारिश है कि जो हमारे केसीआर साहब के सीएम का बेटी यहाँ पे है, कितना फंड्स हमको जो आ रहे हैं, जो हमारे गांव की तरक्की हो रहा है, जो हमारे फैमिली के तरक्की हो रहा है, इसीलिए हम कार के निशान पे वोट डालना है. 11 ఏప్రిల్ ఎలక్షన్ వస్తా ఉన్నది. 11 ఏప్రిల్ రోజు మనకు సెలవు ఇచ్చిందని చెప్పి ఇంట్లో వండుకోవద్దు దయచేసి. మీరందరూ కూడా చాలా మంది రోజు బూతులలో తిరుగుతూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక తిరిగిన అందరికి చెప్పేసినాం, కారు గుర్తు అందరికి తెలిసిపోయింది, ఏ స్టోర్ వేస్తారు మనం ఇంట్లో పడ్డాం అనుకోవద్దు. 11వ తారీఖు నాడు ఇంట్లో పనులను లేపాలి. 7 కొట్టంగా పొద్దునే తీసుకపోయి మనం బూతులకు తొలకపోవాలి. తొలకపోయి మనం ఓట్లు వేయాలి. ఎండ ఉంటుంది, ఎండకు భయపడదు. రోజు ఎండ తిరగం కదా. 5 साल में एक बार हम वोट डालने का मौका मिलता. నిజామాబాద్ జిల్లా మరింత అభివృద్ధి జరగాలంటే ఎంపీ కవితను పార్లమెంటుకు పంపాలని ఎంపీ కవిత ఆడపడుచు అఖిల అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు.
నగరంలోని 16, 17, 18 డివిజన్లలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కవిత ఆడపడుచు అఖిల విచ్చేసి ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. నిజామాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ ఎంపీ కవితను ఆశీర్వదించాలని కోరారు. ప్రచారం చేస్తున్నాం. కవితక్క గురించి, కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ తిరుగుతున్నాం. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో మంది ఎందుకక్క మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, మేము అందరం కవితక్కకే సపోర్ట్ అని చాలా మంది చెప్తున్నారు. మీరు తిరగాల్సిన అవసరం లేదు, మేము ఎప్పుడైనా కవితక్కతో పాటే ఉంటాము అని అందరూ ఎంతో మద్దతు తెలుపుతున్నారు. దానికి కూడా ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ కార్పొరేటర్ మురళి గారి ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ప్రదర్శన జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద రోడ్ షోనో. అందరూ స్వచ్ఛందంగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఇంటి నుంచి వచ్చి అక్కకు మద్దతు తెలుపుతున్నారు. గత వారం రోజుల నుంచి చూస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా ఈ 7 కాన్స్టిట్యున్సీలో మన వదిన గారు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళు కవితక్క గారిని భారీ మెజారిటీతో గెలిపించాలంటే వారు వదిన గారికి స్వాగతం పలికి అమ్మా మీరు ఎటు తిరగాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారి యొక్క పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. నిజామాబాద్ పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా ఎంపీ కవిత కృషి చేసిందన్నారు. అనంతరం కార్పొరేటర్లు ఎనగిందుల మురళి, నరేంద్ర గౌడ్లు మాట్లాడుతూ నగర సుందరీకరణలో ఎంపీ కవిత ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత బంధువులు వనిత, రమ తదితరులు పాల్గొన్నారు. ఈ జరిగేటటువంటి ఎన్నికల్లో ఇంటింటి పెద్దతో ప్రచారం చేయడం జరిగింది. వారితో వచ్చినటువంటి వారందరికీ కూడా మా యొక్క పార్టీ తరఫు వారి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, మరి అక్కగారు చెప్పినట్టు ఈ రోజు డోర్ టు డోర్ తిరుగుతూ అన్ని వాళ్ళు తిరుగుతూ పెద్ద ఎత్తున నిజామాబాద్ నగరం నుంచి కవితక్క గారికి కారు గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద భారీ మెజార్టీతో గెలిపించడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. గారు కోటగల్లి పార్వతీధర్ మా బీటీ కార్మికులకు అన్నం పెట్టింది. మా కవితక్క మాకు 1000 రూపాయలు పెన్షన్ వస్తుంటే అత్యధిక 2000 ఇస్తున్నారు. మీరు గల్లీ తినాల్సిన మా అత్యధిక మెజార్టీ భారతదేశంలో అత్యధిక 7 లక్షల మెజార్టీ ఉంది. ప్రవీణ్ మోదాడ గతంలో పార్లమెంట్ సభ్యుడు 7 లక్షలు ఉంటే ఈరోజు మా కవితకు 7,50,000 మెజార్టీ గెలిపించుకుంటామని గాయత్రి ప్రజలంతా ముక్తగడతో ఎదురుస్తారు. ఓటర్ జాబితా ప్రకారం ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ల భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా కంకిటి మండలం బాబుల్గాబ్ గ్రామం పోలింగ్ కేంద్రం 98లో పోలింగ్ నిర్వహణ కామారెడ్డి జిల్లా యంత్రాంగం నిర్వహించాల్సి ఉన్నందున ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణ బాబుల్గాబ్ గ్రామం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. 762 మంది ఓటర్లు కలిగి ఉన్న గ్రామంలో పోలింగ్ ఏర్పాట్లపై ఆర్టీఓ రాజేశ్వర్, తహసీల్దార్ భావయ్యలకు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మద్నూర్ మండల కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. గ్రామాలలో ఫోటో, ఓటర్ స్లిప్ల పంపిణీ గురించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ రవీందర్, ఎన్నికల సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బ్యాలెట్ ను ముద్రించనున్నారు. దీనితోనే ఉద్యోగులు ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ సమయంలో ఉద్యోగులు విధుల్లో ఉంటారు. వారి ఓటు వేసే అవకాశం ఉండదు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఫారం 12 సమర్పించిన తర్వాత వాటిని అధికారులు పరిశీలిస్తారు. ఓటరు జాబితాలో వరుస సంఖ్య, పోలింగ్ కేంద్రాల వివరాలను సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. సదరు ఉద్యోగి పేరు ఓటరు జాబితాలో ఉంటేనే పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రత్యేకంగా ముద్రించిన బ్యాలెట్ ను వారి చిరునామాకు పంపిస్తారు. బ్యాలెట్ వేసేందుకు గాను నియోజకవర్గ కేంద్రాల కార్యాలయంలో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే ఓటు వేయాలి. ఓటు లెక్కింపుకు గంట ముందు కౌంటింగ్ కేంద్రానికి పోస్ట్ లో బ్యాలెట్ ను పంపించవచ్చు. ఈ ఎన్నికల్లో విధులు ఎక్కడ నిర్వహిస్తారో అదే చోట ఉద్యోగులు ఓటు వేసే అవకాశాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఉదాహరణకు పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ కు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ విధులు నిర్వహించినా ఆ ఉద్యోగి అక్కడి సాధారణ ఓటు మాదిరిగానే ఓటు వేయవచ్చు. దీనికి గాను ఉద్యోగులు ఫారం 12ను 7 నియోజకవర్గ కేంద్రాలలో ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటినీ పరిశీలించిన తర్వాత అధికారులు సదరు ఉద్యోగికి ఫారం 12B ద్వారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ను జారీ చేస్తారు. దీన్ని విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలో ప్రొసీడింగ్ అధికారికి ఇవ్వాలి. 2వ విడత శిక్షణ తర్వాతనే అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహిస్తారు.
అక్కడే కావాల్సిన ఫారంలు ఉంటాయి. వాటిని ఉద్యోగులు తీసుకొని అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం ముందుగా ఫామ్ 12 సహాయ రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రంలో ఉండే ఏఆర్ఓల వద్దనే ఈ ఫామ్లు ఉంటాయి. వాటిని పూర్తి చేసి అక్కడే ఇవ్వవచ్చు. ఈ ఫామ్ లో ఉద్యోగి పేరు, ఓటరు జాబితాలలో వరుస సంఖ్య, పోలింగ్ కేంద్రం పేరు, అసెంబ్లీ నియోజకవర్గం పేరు, పార్లమెంట్ నియోజకవర్గం పేరు, ఉద్యోగి పోస్టల్ అడ్రస్ ఇలా పైన సూచించిన అన్ని వివరాలను ఈ ఫారంలో పొందుపరచాలి. ఎన్నికల విధులకు సంబంధించి అధికారులు జారీ చేసిన ఆర్డర్ కాపీని ఈ ఫారం కి జతపరచాల్సి ఉంటుంది. ఫారం 12 ద్వారా దరఖాస్తు ఇచ్చే వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వనున్నారు. న్యాయవాదులు కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా జడ్జి కె సుజన అన్నారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గాన్ని ఆమె అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు ఆకుల రమేష్, కార్యదర్శి శ్రీధర్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కోశాధికారి మధుసూదన్ గౌడ్లతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి కె సుజన, బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసి దాన్ని సఫలీకృతం చేస్తామని ఈ సందర్భంగా నేను మా అడ్వకేట్ న్యాయవాదులు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయాధికారులు తదితరులు పాల్గొన్నారు. గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి పసుపు బోర్డు ఇవ్వమంటే ఇవ్వలేదని ఎంపీ కవిత అన్నారు. ఇప్పుడేమో బీజేపీ వస్తే ఇస్తామంటున్నారని, మరి 5 ఏళ్లు బీజేపీ నాయకులు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్ల మోర్తార్ మండలం కేంద్రంలో ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నరసింహనాయుడు కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. భారీ ఎత్తున మహిళలు ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎర్గట్ల గ్రామాన్ని మండల కేంద్రంగా చేయడంలో ఎంపీ కవిత కృషి చేశారని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం అనేక సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టామని అన్నారు. ఇప్పటికైనా ఎంపీ కవితను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇవాళ మన వేల్పూరు గ్రామానికి, వేల్పూరు మండలానికి 4 మంత్రి శాఖలు ఇచ్చిండు కేసీఆర్. రోడ్లు, భవనాల శాఖ, ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ, బస్సుల శాఖ, అట్లనే ఇండ్ల శాఖ. ఇండ్లు ఉండనమ్మా, ఏం పర్లేదు, ఉండనమ్మా, ఇండ్లు కట్టించే శాఖ. దాని తర్వాత ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన వేదిక అయినటువంటి శాసనసభ, దాని వ్యవహారాల శాఖ. ఇవాళ ఇంత పెద్ద పదవులు, పెద్ద బాధ్యతలు ఇవాళ వేల్పూరు గ్రామానికి, వేల్పూరు మండలానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అయితే ఈ సందర్భంలో ఇవాళ ఎంపీగా నిలబడుతున్నటువంటి మన కవితమ్మ, ఈ గ్రామానికి, మండలానికి ఇంత గౌరవం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్వయాన కూతురు, వారి బిడ్డ ఇవాళ మన గ్రామానికి, మన మండలానికి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కవితమ్మని మంచి మెజారిటీ, మొన్న నాకు పడ్డ ఓట్ల కంటే ఈ గ్రామం నుంచి ఇంకొక 1000 ఓట్లు ఎక్కబడాలి కవితమ్మకి. అప్పుడే మనం కేసీఆర్ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ఎర్గట్ల, మోర్తార్ మండలాల అభివృద్ధి కోసం సాగునీటి వనరుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేయించినట్లు ఎంపీ కవిత తెలిపారు. గతంలో ఎర్రజొన్న బకాయిలను 11 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని, గతేడాది 150 కోట్లు వెచ్చించి ఎర్రజొన్నల కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతుకు వెన్నుముకల ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ కవిత చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రాలలో ఉండేటటువంటి ఆడబిడ్డలందరూ కూడా మరి ఏం చేస్తున్నాం, ఇవాళ మనకు రుణాలు వస్తున్నాయి, లోన్లు వస్తున్నాయి. రాగానే గ్రూప్లో ఉన్న 10 మందివి మనిషింత పంచుకుంటున్నాం, ఇంటి ఖర్చులకు పైసలు వాడుకుంటున్నాం, మళ్ళా బ్యాంకు కట్టేస్తున్నాం. కాకపోతే మీరు చాలా మంచోళ్ళు, తీసుకున్న అప్పు తీసుకున్నట్టు నిండు గడుతున్నారు. దాంతో ఏమైంది,
రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది దేశంలో. కేసీఆర్ సార్ ఒకటే ఆలోచన చేసిండ్రు, 20,000 కోట్ల రూపాయలు మన డ్వాక్రా మహిళలకు అప్పించడం పోయిన 5 ఏళ్లలో. కానీ దాంతో వారికి ప్రత్యేకంగా ఆదాయం వస్తలేదు, ఏం ఆమ్దాని ఎక్కువ వస్తలేదు. మరి ఉన్న కాడ ఉన్న దగ్గర మనకు కొంత ఆదాయం రావాలంటే ఏం చేయాలని ఆలోచన చేసిండ్రు. దాంతోనే ఇక మన రైతన్నలు పండించే పంటలు డ్వాక్రా గ్రూప్ మహిళలతో కొనిపించి వస్తువులు తయారు చేపించి మనం తయారు చేసే వస్తువులు తెలంగాణ ప్రజలకు అమ్ముతాం. దాంతో ఏం జరుగుతుంది, రైతన్నలకు మంచి ధర వస్తుంది, డ్వాక్రా గ్రూప్లు ఆడబిడ్డలకు పని ఉంటుంది, 2 రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది. అదే విధంగా వంటలు తిన్నటువంటి తెలంగాణ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉంటుంది. రైతులు పండించిన పంటలను డ్వాక్రా మహిళల ద్వారా కొనుగోలు చేసి వస్తువులు తయారు చేసి విక్రయించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మన రాష్ట్రంలో జరిగే అభివృద్ధి దేశంలో కూడా జరగాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు. నేను చేయలే, ప్రసవాలు మంచిగా జరగాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో జరగాలి, మన వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని జరిగినాయి. కంటి పరీక్షలు చేసిండ్రు, ఎన్నికల కోసం చేయలే. ఉన్నా లేకున్నా లక్షల మందికి కంటి పరీక్ష చేసి ఉచితంగా అద్దాలు ఇచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయించిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. రేపటి నాడు ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకునేది ఉన్నది. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటే, ఎంపీ ఎన్నికలు రాగానే ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, అనేకమైన విషయాలు చెప్తారు, ఆగం పట్టించే ప్రయత్నం చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఫేస్బుక్లు ఒకటి మోపైనాయి, వాట్సాప్లు ఒకటి మోపైనాయి, ఫోన్లల్లో ఇక అడ్డమైన మెసేజ్లు అడ్డగోలు మెసేజ్లు పంపిస్తున్నారు, అన్ని తప్పుడు మెసేజ్లే పంపిస్తున్నారు. మా యువకులందరినీ కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నా, వాళ్ళు పంపించే తప్పు మెసేజ్లను మీరు చూసుకోవాలి, వాస్తవాలు ఏందన్నది గమనించుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ 1000 రూపాయల పెన్షన్ కేసీఆర్ సార్ ఇస్తాడు. ఎంతమందికి ఇస్తున్నారు? 48 లక్షల మందికి మనం ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నాం. అందులో ఇక ఇత్తేసి పొత్తుగూడు అంటారు మన ఊర్లలో, మీకు తెలుసు. అలా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇత్తేసి పొత్తుగూడినట్టు 6 లక్షల మందికి మనిషికి 200 చొప్పున ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఎంత అవుతుంది? 200 కోట్లు అవుతుంది. మనం పెట్టేది 11,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2,200 ఫ్రీ ఛానల్స్ మరియు 26 పే ఛానల్స్ కు 230 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 185 మంది బరిలో నిలవడంతో ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ఈవీఎంలతోనే నిర్వహించాలని, ఇందుకు M3 రకం యంత్రాలను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం స్పష్టత ఇచ్చింది. పంటలకు మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్తో పసుపు ఎర్రజొన్న రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. మొత్తం 203 నామపత్రాలు వచ్చాయి. పరిశీలనలో 14 తిరస్కరణకు గురయ్యాయి. 4 ఉపసంహరించుకున్నారు. మొత్తం 185 మంది ఇప్పుడు బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో ఎన్నిక నిర్వహణ క్లిష్టంగా మారింది. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ఫారం 7A ద్వారా ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే శని ఆదివారాలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. ఉన్న అవకాశాలను పరిశీలించిన అనంతరం ఈవీఎంలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు పెద్ద సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతుండటంతో ఎలా సేకరించాలని సమాలోచనలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నిక నిర్వహణకు అవసరమైన M3 ఈవీఎంలను తీసుకున్నారు. 26,820 ఈవీఎంలు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లు వినియోగించనున్నట్లు తెలిపారు.
ఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందోనని ఇటు అధికారులు అటు రాజకీయ పార్టీల నేతలు 3 రోజులుగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న బ్యాలెటా ఈవీఎంలా తెలియక ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఉత్కంఠంతో గడిపారు. ఎలా జరిగితే ఎవరికి నష్టం, వాయిదా పడితే ఎవరికి లాభం అంటూ అంచనాలు కూడా వేసుకుంటున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు నమూనా బ్యాలెట్ ను ముద్రించుకొని ప్రచారం చేసుకుంటారు. పోస్టర్లు, హోర్డింగ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించే విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో ప్రచార సామాగ్రి ముద్రణను వాయిదా వేశారు. ఎట్టకేలకు పోలింగ్ ఈవీఎంతోనే అని తేలిన పోలింగ్ తేదీపై స్పష్టత వచ్చే వరకు వేచి చూసే అవకాశం ఉందంటున్నారు. పెద్ద సంఖ్యలో M3 రకం ఈవీఎంలతో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నట్లు తెలిసింది. తద్వారా యంత్రాల్లో 192 మంది పేర్లు ఉంచేందుకు వీలుంటుంది. ఇక్కడ నుంచి 185 మంది బరిలో ఉండగా 186 స్థానంలో నోటా ఉండే అవకాశం ఉంది. బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కేంద్రంలోని టేబుళ్లపై ఉంచుతారు. నోటాతో కలిపి 186 గుర్తులు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. ఇది ఎన్నికల సిబ్బందికి కొంత ఇబ్బందితో కూడుకున్న పనే. బల్లలు సమకూర్చుకోవడం, పోలింగ్ కేంద్రాలకు తరలించడం చేయాలి. వచ్చిన ఈవీఎంలను కొద్దిపాటి గడువులోగా పరిశీలన చేసి సిద్ధం చేయాలి. అలాగే పోలింగ్ అనంతరం లెక్కింపు వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న బ్యాలెట్ యూనిట్లను 43 రోజులు భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం అధికారులు స్థానికంగా ఉన్న అవకాశాల మేరకు గోదాములు, కళాశాలలు, భవనాలను పరిశీలించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా క్లిష్టంగానే ఉంటుంది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు విశాలమైన ప్రాంగణం అవసరం అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన పాలిటెక్నిక్ కళాశాల మైదానం చాలుతుందా లేక డిచ్పల్లిలోని వైద్య కళాశాలను నిర్వహించే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. ఆర్మూర్ మండలం పెర్కిట్లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు. భారీ ఎత్తున జనం పాల్గొని ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పెర్కిట్లో ఎమ్మెల్యే ఆచరణగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఎంపీ కవిత, టీఆర్ఎస్ నాయకులు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ పెరిగిడి గ్రామము తీర్పు మరి అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆప్యాయత చూసుకుంటారు నాయకులని. అదే ఆప్యాయతను మన జీవన్ రెడ్డికి అందించినాం. ఆ ఆప్యాయత చేస్తున్న కుట్రలని దయచేసి మీరు తిప్పికొట్టండి. ఈ ఆప్యాయత ముస్లింలకు ఏ ఆప్యాయ కేసీఆర్ సాధ్యం. మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలోని ఇందూర్ తిరుమల ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చక్ర స్నానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలోని ఇందూర్ తిరుమల ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చక్ర స్నానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పంచమ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించిన అర్చకులు ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో త్రిదండి దేవానాథ జీయర్ స్వామివారి పర్యవేక్షణలో చక్ర స్నానం చేయించారు. అనంతరం నిత్య హోమం, చక్రతీర్థం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాల్గొన్న సినీ నిర్మాత దిల్ రాజ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉతామృతత్వస్యేషానః యదన్నేనాదిరోహతే ఏతావానస్య మహిమా అధోధ్యాయావశ్చ పూరుషః పారోస్య విశ్వభూతాని త్రిపారస్యామృతం దివి. నగరంలోని కోటగల్లీలో ఓ యువకుడిపై మరో 2 దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితుడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్దాం. నగరంలోని కోటగల్లీలో ఓ యువకుడిపై 2 దాడికి పాల్పడ్డారు. 4వ ఠాణా ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం కోటగల్లీలో నివాసం ఉండే సోమినేని రాజు అనే యువకుడు శనివారం రాత్రి 10 గంటల సమయంలో కిరాణా కొట్టుకు వెళ్లాడు. అయితే అదే కాలనీకి చెందిన సందనాల శ్రీనివాస్, ముచ్కూర్ క్రాంతి కుమార్ అక్కడికి వచ్చారు.
రాజుకు వీరితో పాత కక్షలు ఉండడంతో అతన్ని వీరిద్దరూ బెదిరించారు. దీంతో వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం రాజుపై దాడికి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న శీతల పానీయం గాజు సీసాతో తలపై దాడి చేశారు. ఈ సంఘటన మొత్తం నడి రోడ్డుపైన జరిగింది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినలేదు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నిందితులిద్దరు కూడా పరారయ్యారు. సంఘటనపై బాధితుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితుడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా భర్త బయటికి వెళ్ళిండు, డబ్బులు తెచ్చుకోవడానికి పట్టాడు కూలి పని చేస్తాడు. డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తే అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళిండు, గుడ్లు తెచ్చుకొని వెళ్తే ఆయనతో వచ్చి వెనకకెళ్ళి ఫస్ట్ కొరికిండు. కొరికిన తర్వాత నువ్వు ఎందుకు కొరుకుతున్నావురా అంటే నువ్వు నన్ను రా అంటావని బాగా సీసాల పట్టి కాజు పెంకుల పట్టి బాగా కొట్టిండు. అతను ఇప్పుడు 28 గంటలే అతనికి ఇచ్చిండ్రు, 48 గంటలే ఇచ్చిండ్రు. ఆయన ఇప్పుడు బాగా ఐసీలో ఉన్నాడు. ఎట్లా పరిస్థితి బాగాలేదు. ఆయన కూలీ పని చేస్తేనే నాకు పొద్దున పరిస్థితి గడుస్తుంది. నేనేం పని చెయ్య. ఆయన ఒక్కడే మా ఇంట్లో పిల్లలు, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆయన 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఆయన చెయ్యలేడు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఆయనకి ఇప్పుడు మంచిగా అని మేము ఇంటికి తీసుకొచ్చిన ఆయనకు గాజు పెంకులు ఎక్కడ ఉన్నా ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని మాకు భయం అవుతున్నది. మా ఆడవాళ్ళకి అసలు భద్రత అన్నది లేదు. ఆయన అక్కడ ఒక ఆమెని లక్ష్మి అనే ఆమెని ఒక ఆమెని ఉంచుకున్నాడు. ఆమె చేసుట్లా సందు మొత్తం తిరుగుతాడు. ఎవరు మేము చూసినా కూడా మీ తలలు నరికేస్తాం, ఎవడొస్తాడో రాని, ఏ పోలీసోడు వస్తాడో రాని, ఆడెవ్వరు నన్ను పట్టించుకోరు. మేము పైసలు పెట్టి లంచం పెట్టి వచ్చేస్తాం, పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అంటాడు. తలకాయలు నరికేస్తాడు, ఏం చేస్తారో చేసుకోండి అంటాడు. సంఘటన దృశ్యాలను స్థానికులు వీడియో తీయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా కోటగల్లీలో గల రౌడీ షీటర్ శ్రీనివాస్ స్వగృహంలో గల్లీవాసుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కోటగల్లీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. అనంతరం సిపి కార్తికేయకు వినతి పత్రం అందజేశారు. తాగడము, తినడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడము, ఏరియా అంతా ఆడోళ్ళు గలీజ్గా మాట్లాడతాడు. ఏరియా అంతా ఆడోళ్ళు మంచోళ్ళు గారు అని చెప్పి ఇట్లా మాట్లాడేసరికి ఎవరు బయటకు రారు. వాళ్ళకి ఎదిరించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొట్టుకోవడము, ఊసులాడుకోవడము, తెల్లందాకా ఇంత కంటి మీద రెప్ప లేకుండా నిద్ర లేకుండా గొడవ వేయడము. ఏమనంటే మా తెల్లారేసరికి మా వస్తువులు కానీ అక్కడ మా పిల్లలు కానీ తిరగడానికి భయం. వాళ్ళ జోలుకోవాలంటే కూడా తెల్లారేసరికి ఏం చేస్తారన్న భయం. తాగి గొడవ వేయడం, ఇవాళ బెదిరించడం రేపు మమ్మల్ని రోడ్డు నడకుండా మాటలు మాట్లాడడం, అక్కడ ఉండాలంటే కూడా ఇది లేకుండా పోయింది సేఫ్టీ. ఇలా అయిన వాళ్ళది వాళ్ళు కాపులు మంచి పలుకుబడి ఉన్న వాళ్ళదే గట్లుంటే మేము రెంట్కుండే వాళ్ళమండి. వెహికల్స్ పెట్టుకుంటాము, అక్కడ పిల్లలు తిరుగుతుంటారు. రేపు తెల్లారి మా భవిష్యత్తు ఏంది? బయటకు ఈ రోజు ఇలా అయింది గొడవ అనేసరికి ఏదైనా బెదిరించినాము వాళ్ళనంటే తెల్లారేసరికి మా పని అయిపోయినట్టు. ఇక గొడవలు ఏదో తిట్టడమో, భూములు వస్తువులు ఖరాబ్ చేయడమో అలా జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో గల అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయంలో మార్వాడి మహిళలు అంతా కలిసి సుందరకాండ పారాయణం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీలో 120 ఏళ్ల క్రితం ఒక వ్యవసాయ బావిలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆనాటి కాలంలో భక్తులు ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి అక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటున్న ఈ ఆంజనేయుడు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా భక్తులు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాజస్థాన్ మార్వాడి సమాజ్ మహిళలు అంతా కలిసి సుందరకాండ పారాయణం చేశారు. जय श्री कृष्णा। इस महीने में 16 दिन हम सुहागिनें अपने सुहाग के लिए गणगौर पूजते हैं। उसी उपलक्ष्य में एक गीत प्रस्तुत कर रहे हैं। धूम से आई गण गौर गौर लखो लखीवाड़ो सखिया मिल मंगम जावे सब सखिया मिल बागा में जावे लावे हरी हरी दोब गौर खोल खिवाड़ो लावे हरी हरी दोब गौर खोल खिवाड़ो सखिया मिल मंगल गावे। కోటగిరి మండల కేంద్రంలో మండల లింగాయత్ సమాజ్ పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ పటేల్ మాట్లాడుతూ కోటగిరి మండలం మరియు బీర్కూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగాయత్ సమాజ్ నాయకులు బీబీ పాటిల్ కు మద్దతు ఇవ్వడం లేదని చెప్పడం సరి అయింది కాదని అన్నారు.
ఎందుకంటే హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వారందరూ బీబీ పాటిల్ కి పూర్తి మద్దతు లింగాయత్ సమాజ్ వారధి ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్బండ్ వద్ద లింగాయత్ సమాజానికి ప్రాధాన్యత ఇచ్చి బస్వరాజ్ విగ్రహానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. లింగాయత్ సమాజ్ వారి కోసం కమ్యూనిటీ భవనాల స్థలాలు ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్ లో లింగాయత్ సమాజ్ గురించి మొట్టమొదటిసారిగా చర్చించిన వ్యక్తి బీబీ పాటిల్ అని ఆయన ఈ రోజు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. లింగాయత్ సమాజ్ లో బీబీ పాటిల్ కు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సురేష్ లింగాయత్లకు ఏం అభివృద్ధి చేశారో అర్థం కాలేదని అన్నారు. 100% తెరాస పార్టీ తరపున లింగాయత్ సమాజ్ తరపున పూర్తి మద్దతు బీబీ పాటిల్ కు ఉంటుందని స్పష్టం చేశారు. కోటగిరి, బీర్పూర్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు లింగాయత్ ఏదైతే మీటింగ్ పెట్టి ప్రశ్నించారో అది లింగాయత్ సమాజానికే విరుద్ధంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర లింగాయత్ సమాజ్ కూడా బీబీ పాటిల్ గారికి సపోర్ట్ చేసింది, కామారెడ్డి డిస్టిక్ కూడా సపోర్ట్ చేసింది, నిజామాబాద్ డిస్టిక్ కూడా చేసింది. మరి ఇక్కడ ఏదైనా ఉంటే అందరితో చర్చించి చేస్తే బాగుండేదే. మరి పార్టీ పరంగా చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. కానీ ఇది లింగాయత్ అంతా కాంగ్రెస్ ఏమంటే ఉన్నదని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? కార్యక్రమంలో విఠల్, లింగాయత్ సమాజ్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని తలపించేలా జిల్లా కేంద్రంలో తిరుపతి క్షేత్రం దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో గల తిరుమల పుణ్యక్షేత్రమైన దక్షిణ తిరుపతి క్షేత్రాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులైన హెచ్ సంపత్ ఆధ్వర్యంలో దిల్ రాజ్ ఆలయానికి చేరుకుని వేద పండితుల వేదోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. నిరంతర అభివృద్ధ్యర్థం ఆత్మస్థైర్య సిద్ధ్యర్థం చింతిత సకల సన్మనోరథ అవాప్త్యర్థం దుస్వప్న దుర్నిమిత్త నివారణార్థం సర్వ గ్రహదోష నివారణార్థం సర్వ మనస్సంకల్ప సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అర్చన ఆచార్య ముఖేన కారయిష్మే. ఓం శ్రీరామ రామ రామే అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయాన్ని ఎంతో గొప్పగా నిర్మించారని, దేవతామూర్తుల రూపాలు సాక్షాత్కారంగా ఉన్నాయన్నారు. తిరుమల క్షేత్రంగా ఈ ఆలయాన్ని ప్రసిద్ధి గావించబడుతుందని, భక్తులకి పుణ్యక్షేత్రంగా నిలుస్తుందని, ఈ రోజు స్వామివారి దర్శన భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. చాలా కోఇన్సిడెంట్ ఇది. ఇందూరు తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేషన్ చేసి నేను హైదరాబాద్ వెళ్తుంటే మా మిత్రులు సంపత్ గారు యాక్చువల్లీ విగ్రహ ప్రతిష్టాపన అప్పుడే ఇన్వైట్ చేశారు. పోతే అప్పుడు నా షూటింగ్లో బిజీ ఉండడం వల్ల అప్పుడు రాలేకపోయాను. సో ఈరోజు రావాలని ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఒక సంథింగ్ మ్యాజిక్ అంటే మేము ఒక టెంపుల్ మా విలేజ్లో కడితే అదొక అనుభూతి. మా స్నేహితులందరూ ఇక్కడ ఈ కట్టిన టెంపుల్ చూశాక ఒక మెస్మరైజింగ్గా ఉంది. అంటే మేమేదో రాతితోని అది నిర్మాణం చేసాం తిరుమలలో ఉన్నట్టు ఉండాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తుంటే ఇది ఎంత కష్టమైన పని మాకు తెలుసు. మా మిత్రులందరికీ శుభాభినందనాలు. సో ఇంత ఒక అద్భుతమైన టెంపుల్ మన నిజామాబాద్ పట్టణంలో ఈ గంగాస్థాన్ ఫేజ్ 2లో ఉత్తర తిరుమలగా, ఉత్తర తిరుపతి లాగా ఇది చేయడము చాలా ఆనందంగా ఉంది. సో స్వామివారిది విగ్రహం కూడా ఒక మ్యాజిక్ ఉంది. సో అది కొన్ని దేవాలయాల్లోనే మనకు ఆ విగ్రహం చూసినప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం ఎత్తుండ, వల్లభాపూర్, హంగర్గ గ్రామాల్లో జహీరాబాద్ పార్లమెంట్ తెరాస పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఏమి అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని తెలిపారు. ఈ రోజు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి కోసం డబుల్ బెడ్రూమ్, కళ్యాణ లక్ష్మి, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో
16 ఎంపీ స్థానాలు గెలిస్తేనే ప్రత్యేక నిధులు తీసుకురావచ్చని, రాష్ట్ర అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. కలిసికట్టుగా పనిచేసి ఏప్రిల్ 11వ తేదీన మన జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బేబీ పాటిల్ కు కారు గుర్తుకు ఓటు వేసి 50,000 మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే మన ఎత్తుండ గ్రామం, మనం ఈ కోటగిరి మండలంలోనే మంచి మెజార్టీ తీసుకొచ్చే గ్రామం తయారవుతుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మంచిగా మనకు ఈ ఓట్లు వస్తాయని చెప్పేసి మనం చేస్తూ ఒకటే నేను అడుగుతున్నాను మీ అందరికీ. గత 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రధానమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు ఎంతో మంది. కానీ మన తెలంగాణకు వచ్చింది శూన్యం. కాబట్టి మేమందరం కోరుకున్నది ఒకటి, ఏదైతే మనం టీఆర్ఎస్ పార్టీ నుంచి 16 మంది ఎంపీల్ని గెలిపించుకొని అదనంగా మళ్ళా 17 హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ 17 గెలిపించుకొని మనం ఢిల్లీ పంపిస్తే వాళ్ళు మన రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత వాళ్ళది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిబాబా, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, శంకర్ పటేల్, విఠల్, ఆనంద్, గంగాధర్ గౌడ్, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చేది పెద్దమ్మ తల్లి అని ముదిరాజ్ అధ్యక్షులు గాజుల శంకర్ అన్నారు. బోనాల పండుగను ఆనందంగా జరుపుకున్నామని ఆయన తెలిపారు. మోపాన్ మండలం మల్లారం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అభ్యర్థులు గాజుల శంకర్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. బాజా భజంత్రీల మధ్య మహిళలు, యువతులు ఆనందంతో ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరు వాడ చల్లంగా ఉండాలని ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మల్లారం గ్రామంలో ముదిరాజ్ సంఘం తరపున సుమారు ఇంటికొక బోనం తీసుకోవడం జరిగింది. అమ్మవారు నిలిచి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రప్రథమంగా మేము బోనాల పండుగ స్టార్ట్ చేశాము. ఒక 5 సంవత్సరాల్లో ఘనంగా నిర్వహిస్తాము. దానిలో భాగంగా నిన్న యజ్ఞ కార్యక్రమం, హోమ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా బాదిరెడ్డి ఎమ్మెల్యే గారు, మన రూరల్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఈరోజు కూడా ఇంటికొక బోనం తీసి ఉత్సాహాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. చెరువులోని మోటార్లు తొలగించాలని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి కల్లూరు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు లింగబోయి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగబాయి మాట్లాడుతూ కాలూరు గ్రామ పెద్ద చెరువులో చేపలు ఉన్నాయని, కానీ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ విఆర్ఓల సహకారంతో మోటార్ వేశారని తెలిపారు. కానీ ఈ జీవనోపాధి ద్వారా 100 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తహసీల్దార్ చెరువును సందర్శించి మా జీవనోపాధి చేపల వృత్తిని కాపాడాలని కోరారు. గవర్నమెంట్కి 70,000 ఒకసారి వేసినాం సార్, మరలా 100,000 ఒకసారి వేసినాం, 1,00,000 వేసినాము, ఒక పరి 70,000 వేసినాం. మా సంతంకి ఒక పరి 2 లక్షలు వేసినాము, ఒక పరి 50,000 వేసినాం, ఒక పరి 10,000 వేసినాం. ఇట్లా 4 సార్లు మా సంతం చేసినాం, 2 సార్లు గవర్నమెంట్ చేసినాం. దాంట్లో కొద్దిగా పట్టినాం సార్. ఇప్పుడు మొత్తం పిల్ల ఉన్నది, పాతది పట్టుకున్నాము, పిల్ల ఉన్నది. ఇప్పుడు పిల్ల మొత్తం చచ్చిపోయింది. ఆ సావంగా మరి చెప్తున్న వచ్చిన రైతులు ఈ పరిస్థితికి వచ్చినాం సార్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పోషాబాయి, మత్స్య కార్మిక సంఘం కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే శివాలయంలో అర్చన, అభిషేకం, ప్రత్యేక హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామలయం నుండి స్వామివారి పాదల వరకు పల్లకి సేవని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల శివాలయంలో భక్తుల తాకిడి పెరిగిందని, ఉదయం 4 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక హారతి నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కవితక్కకు భారీ మెజారిటీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో తన స్వగృహంలో నందిపేట మండల ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుండి కవితక్కకు 1,00,000 మెజారిటీ వచ్చే దిశగా ప్రతి టీఆర్ఎస్ నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఈ 10 రోజులు అహర్నిశలు కష్టపడాలని, ఖచ్చితంగా భారీ మెజారిటీ తీసుకువచ్చి చూపెట్టాలని, గత 4 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కంటే 2 రెట్ల అభివృద్ధిని చేసుకోవచ్చని వారు తెలిపారు. ఎంపీగా కవితక్క భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని చౌరస్తా నుండి బస్టాండ్ వైపు వెళ్తున్న ప్రైవేటు నీటి ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బోల్తా పడ్డ సమయంలో పక్కన వాహనాలు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ట్యాంకర్లో ఎక్కువ మొత్తంలో నీళ్లు ఉన్నందున ఓవర్లోడ్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని, తగిన మోతాదులో నీటిని మోసుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని స్థానికులు వాపోతున్నారు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుభాష్ పలువురు గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జరిగిన అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా 74 మంది గర్భిణీలకు పరీక్షలు చేయడం జరిగిందని, అందులో 24 హైరిస్క్ కేసులుగా గుర్తించడం జరిగిందని, గర్భిణీ స్త్రీలు తగిన మోతాదులో పోషక ఆహారం తీసుకుంటూ ఉండాలని సూచించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు, గుడ్లు, పోషక పదార్థాలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకోవాలని వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని డెలివరీ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వరూప, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో పన్ను వసూలకు ప్రత్యేక బృందం ఇంటింటికి తిరుగుతూ పన్ను వసూలు చేశారు. ఈ సందర్భంగా ఈవో పిఆర్డి దామోదర్ మాట్లాడుతూ గగ్గుపల్లి గ్రామంలో మొత్తం పన్నులు 1,99,883 రూపాయలు ఉండగా మొత్తం పన్ను వసూలు చేయడం జరిగిందని, మండలంలోని గగ్గుపల్లి గ్రామాల్లో 100% పన్నులు వసూలు చేసే దిశగా కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించి బకాయిలు ఉన్న ఇంటి ఇతర పన్నులు చెల్లించాలని, అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శ్రీనివాస్, సాయిలు, రాజ్ కాంతరావు, మురళీధర్ రెడ్డి, కారోబర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంపూర్ గ్రామం నవీపేట్ మండలానికి చెందిన గంగారాం అనే వ్యక్తి యొక్క కుమారుడు 9వ తరగతి చదువుతున్న 16 సంవత్సరాల ఉదయ్ కిరణ్ నిన్న సాయంత్రం 5 గంటలకు గ్రామ శివార్లో ఉన్న లిఫ్ట్ డెలివరీ పాయింట్ వద్దకు స్నానానికని వెళ్లి ఈత రాక పంప్ హౌస్ లో పడి చనిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాల్టి బంగారం వెండి ధరలు తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,200 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,700 రూపాయలు. ముద్ద వెండి కిలో ధర 41,000 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 410 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,000 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 390 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 11 కోట్ల ఎర్రజొన్నల రైతుల బకాయిలు చెల్లించాం. 150 కోట్లతో గత ఏడాది నష్టం వచ్చిన ఎర్రజొన్నలు కొన్నాం. రైతుకు వెన్నుముకలా నిలిచింది సీఎం కేసీఆర్. ఎర్గట్ల మోర్తాడ్లో ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ కవిత, పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 గా ఉంచిన ఘనత సీఎం కేసీఆర్దే. అర్బన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బిఘాల. నిజామాబాద్ పోలింగ్ పై వీడిన సస్పెన్షన్. ఇందూరులో ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న కేంద్ర ఎన్నికల కమిషన్. ఓటర్ జాబితా ప్రకారం స్లిప్పులను వెంటనే పంపిణీ చేయాలి. ఈవీఎం, వీవీప్యాట్ స్ట్రాంగ్ రూమ్లను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ.
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకుంటేనే ఓటు హక్కు. దీనిపై స్పెషల్ స్టోరీ. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ఉత్తర తిరుపతి క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలి. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న జిల్లా జడ్జ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.